హలో అండి. నేను మీ జోయ్ సందాన్ని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలతో పాటు పచ్చి మామిడికాయ, మునక్కాయ యాడ్ చేసి కర్రీ ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకునేసి జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచీతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకునేసి బాగా వేపుకోవాలండి. మనం ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మగ్గించేసుకోవాలండి. టమాటోస్ అనేవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని మునక్కాయలతో పాటు పచ్చి రొయ్యలు కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టి మంచిగా మగ్గించేసుకోవాలి. వీటిల్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రాన్స్లోని వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ కర్రీ అనేది వాటర్ సరిపోతుంది. తర్వాత మనం స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి ఇందులోనే. ఆ కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చి మామిడికాయలతో పాటు మిర్చి పౌడరు, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకునేసి ఒక 2-4 మినిట్స్ వరకు మూత పెట్టించి మళ్ళీ ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకునేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.